మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. మంచిర్యాలలో ప్రజాపాలన గాడి తప్పిందన్నారు. ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. నాయకులకు అధికారమే అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ప్రజలకు మేలు చేయాలనేదే నాయకుడికి ఉండాల్సిన లక్షణమన్నారు. ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పట్టణ పరిస్థితి మారాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల అనేది ఒక ఆదర్శ పట్టణంగా కావాలి. ఈరోజు నిధుల విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, నా దగ్గర ఏమీ లేదు, అప్పు దొరుకుతారేమో, నన్ను పోషినా కూడా రూపాయి లేదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, మంచిర్యాల పట్టణమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా జరుగుతూ ఉన్నది. ఈ మంచిర్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వచ్చి ఈ పట్టణం అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. పేరు పేరున మంచిర్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిండు మనతో ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి.